నమస్తే, ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రావులపాలెంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. సీఎం రిలీఫ్ ఫండ్తో పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన రోగులకు ఆర్థికంగా చేయూత లభిస్తుందని వ్యాఖ్య. రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కాకినాడ జీజీహెచ్ సిబ్బంది. ఎమ్మెల్యే నానాజీ మమ్మల్ని ఆదుకోవాలని మహిళ ఆవేదన. రాష్ట్ర వైసీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీగా గండేపల్లి బాబీని నియమించిన వైఎస్ జగన్. ఈ మేరకు పిఠాపురంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేసిన నాయకులు. గొల్లల మామిడాడలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న పెదపూడి రెవెన్యూ అధికారులు. 50 కేజీల బియ్యం స్వాధీనం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 54 మంది లబ్ధిదారులకు 28,42,734 రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. పేద మధ్యతరగతి వర్గాల రోగులకు ఆర్థిక సహాయం అందిస్తోంది సీఎం రిలీఫ్ ఫండ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సహాయం మరింత వేగం అందుకుంది. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు 54 మందికి 28,42,734 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాలకు సీఎం రిలీఫ్ ఫండ్ దీవెనలా మారిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 21 దఫాలుగా 4.42 కోట్ల చెక్కులను పంపిణీ చేశామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శ్రీనివాస్ గారు కరుటూరి పుల్లారావు గారు అక్కంపాలి. రావులపాలెం ఈరోజు గాయత్రి గారు వెళ్తారు. ఈ పని బాగుంది, చాలా రివాల్వ్ చేయాలి. 42,734 రూపాయలు ఆత్రేయపురం మండలం 14, రావులపాలెం 12, కొత్తపేట 15, ఆలమూరు 13, 54 చెక్కులు 28,42,734 రూపాయలు మంజూరయ్యాయి. అది ఈనాడు మీ అందరి సమక్షంలో ఇక్కడ లబ్ధిదారులకు అందివ్వడం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల వైద్యానికి ఇస్తున్నటువంటి పెద్దపీటగా తెలియజేస్తూ, చేతికి వెన్నుముక లేకుండా పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం వారిని ఆదుకోవాలి, వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగించాలనే ఆలోచనతో ఏది అడిగినా కాదనకుండా ఎంతమందికైనా సరే నేను వారికి న్యాయం చేస్తానని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి యొక్క విజ్ఞాపనలు తీసుకెళ్లిన వెంటనే మంజూరు చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏ విధమైన వైద్యపరంగా ఖర్చు పెట్టుకుని ప్రభుత్వపరమైన సహాయం కోసం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నా
వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం ఈ శాసనసభ్యుడిగా నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. సహకరించిన వారందరికీ నా ధన్యవాదాలు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సామాన్యులకు కాదు, ఇది ధనవంతులకేనా అన్నట్లుగా ఉందని కాకినాడ స్వామినగర్ కి చెందిన కె వీరలక్ష్మి అనే మహిళ మీడియాకి తెలియజేసింది. 5 నెలల క్రితం అధిక రక్తస్రావం అవుతోందని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే లూప్ వేసి పంపించారని, మళ్లీ 3 నెలల క్రితం రక్తస్రావం అవడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చానని, ఏమీ లేదని చెప్పి పంపించారని, కానీ బయట ప్రైవేట్ వైద్యశాలలో టెస్టులు చేయించడంతో ఏదో గడ్డలా ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారని, మళ్లీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే 25 రోజులుగా హాస్పిటల్ చుట్టూ తిప్పుకుంటూ 4 రోజుల క్రితమే ఆపరేషన్ చేశారని తెలియజేశారు. ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ తమకు నరకం చూపిస్తున్నారని, ఏ పని చేయాలన్నా ఏ టెస్ట్ చేయాలన్నా డబ్బులు అధికంగా డిమాండ్ చేస్తున్నారని, నిన్న రాత్రి నరాల్లో ఇంజెక్షన్ గట్టిగా పొడిచారని, రక్తం పోతుంటే దూది అడిగినా ఆసుపత్రిలో దూది లేదని సమాధానం ఇచ్చారని, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మీడియాకు తెలియజేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో లంచం ఇవ్వందే మంచం ఇవ్వరని, ఏ పని చేయాలన్నా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, పేషెంట్లను పురుగుల కంటే దారుణంగా చూస్తున్నారని, రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఎలక్షన్ కి ముందు చేసిన వాగ్దానాలకు సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో తూట్లు పొడుస్తున్నారని, ఎమ్మెల్యే వెంటనే స్పందించి పేదలకు న్యాయం చేయాలని బాధితురాలి బంధువులు తెలియజేశారు. మేడం నొప్పి వచ్చేస్తుందంటే ఆపకుండా తెలిసింది వాచిపోయింది అని సరే తీసేసి ఇలా వెళ్ళిపోయిన కారిపోతే దూది అడిగినా వెళ్ళిందండి. దూది లేదన్నారంట. ఈ బ్లడ్ అంతా కారిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఏది తెచ్చినా ఆగుతలేదు. మళ్ళీ సూదులు ఎక్కించుకొని సూది పెట్టేసి ఇక్కడ చేయలేక వచ్చింది. కాటన్ లేదు మేడం, కాటన్ మళ్ళీ తేలేదంటే కాటన్ లేదంటే అని చూసి కాటన్ లేదంటున్నారు. లేదంటండి. నాకు అది ఏంటి ఇట్లా చెయ్యొద్దు వెళ్ళిపోండి అయితే నేను పంపించేసారు. మళ్ళీ ఆవిడ అక్కడే ఉంది. అయితే సూదులు పెట్టి పెట్టించుకునేది మనకే మీ పేరు చెప్పండి అమ్మా. వీరలక్ష్మి. దేనికి వచ్చారమ్మా మీరు? గర్భసంచి ఆపరేషన్ చేశారండి. ఏ ఊరు? బ్లీడింగ్ అవుతుందని. ఏ ఊరు? స్వామినగర్. స్వామినగర్. ఓకే. నా భార్య పేరు వీరలక్ష్మి. మేము మా మిస్సెస్కి బ్లీడింగ్ ప్రాబ్లం వల్ల 5 నెలల కింద వచ్చాం. అప్పుడు కొద్దిగా లూపేసి పంపించారు. ఆ తర్వాత మళ్ళీ కాయపోతుంటే మళ్ళీ వచ్చి మేము ట్రీట్మెంట్ ఇప్పించుకున్నాం. వాళ్ళకి 23 రోజులు అయింది. గర్భసంచి ఆపరేషన్ చేశారు. 23 రోజులు బట్టి ఆపరేషన్ ఉన్నాము. మన బుధవారం ఆపరేషన్ చేశారు. కానీ ట్రీట్మెంట్ మాత్రం ఒక మేడం గారు వచ్చి సెలైన్ ఎక్కిస్తుంటే అక్కడ ఇంజక్షన్ చేస్తున్నారు. దాని ద్వారా వాసిపోయింది మేడం, ఇంకో దిక్కుని చేయను మేడం అంటే ఆవిడ ఇష్టసరిగ్గా పొడిచింది. బలవంతంగా తోస్తుంటే చేయకిన మేడం అనగానే అది లాగేసింది. క్లాత్ ఇమ్మంటే దూదమ్మంటే లేదని అన్నారు. మళ్ళీ దానికి లేదని చెప్పేసి అనుకుని కిందకి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి మీ ఇంచుమించు ఒక అరగంట తర్వాత వచ్చారు. అక్కడేమో పైనమో పేషెంట్ పక్కన మా పాపను నెట్టాము. మొగోళ్ళని ఎలా ఉండేస్తారో కింద పంపించేస్తున్నారని కిందకు వచ్చేసాము. కిందకు వచ్చిన మొగోళ్ళు పక్కన కూడా ఉండేస్తారు. గొప్పకని ఏమైనా సరే చూసుకోవడానికి లేదు. సెక్యూరిటీ కూడా దారుణంగా బయట తోసేస్తున్నారు. ఎందుకని చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ కూర్చోడానికి ఉండలేదు. నేను హ్యాండిక్యాప్, నన్ను కూడా లోపలికి పంపిస్తలేదు. చాలా విపరీతంగా ఉన్నది మాకుని. ఈ పేషెంట్ తాలూకు ఒక పెద్ద మనసు, ఒక పెద్ద ఆవిడ ఉన్నా సరే వాళ్ళు ఎత్తడానికి కూడా శోభలు లేకుండా పక్కన పేషెంట్ ఒక మొగడు బయట ఉంటే వాళ్ళని కూడా బయట మొత్తం దూరేస్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లి పిల్ల పంపుతారు. మొత్తం చాలా దారుణంగా ఉంది సార్. ఇక్కడ బెడ్ మీద కూడా డిమాండ్ 2000 అడిగేస్తారు. దేనికి 2000 ఎందుకు అడిగారు? గర్భసంచి ఆపరేషన్ చేసినప్పటికి 2000 అడిగారండి. ఇచ్చారండి. డబ్బులు ఏం చెప్పాము, 500 అడిగి 500 ఇస్తున్నాము వద్దన్నారు. 1000 రూపాయలు డిమాండ్ చేశారు. అలాగే మంచం మీద వేస్తా అని చెప్తున్నారు. ఆ టైప్లో డిమాండ్ చేశారు సార్. మాకు మేము ఏదో ప్రైవేట్ హాస్పిటల్ చేసేలాకే ఇబ్బందితో మేము ఇలాగిస్తే ఇక్కడ మామూలు కూడా ఇలా పీడించేస్తే పెద్దదానికి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. అదే మా వదిన గారిని ఇక్కడ బ్లీడింగ్ అయిపోతుందని హాస్పిటల్కి తీసుకొచ్చాండి. గత 3 నెలల బట్టి నుంచి తిప్పుతున్నామండి. ఏమీ లేదని చెప్పేసి మామూలుగా అవుతుంది బ్లీడింగ్ అనేసి మందులు ఇచ్చేసి పంపించేసేవారండి. మేము బయట స్కానింగ్ చేయించుకుంటే కడుపులో కాయ ఉన్నట్టు చెప్పారండి. ఆ తర్వాత ఆ రిపోర్ట్లు పెట్టుకొని వస్తే ఇక్కడ 4 రోజుల బట్టి నుంచి హాస్పిటల్లోనే ఉందండి. ఆవిడ 28 రోజులు 2 రోజుల బట్టి నుంచి హాస్పిటల్లో ఉంది. మొన్న ఈ రోజుకి 5 రోజులు అవుతుందండి ఆపరేషన్ చేసి. ఇలా ఇంజక్షన్ చేయడానికి అన్నిటికీ డిమాండ్ అండి.
చీర ఇవ్వడానికి 100 రూపాయలు డిమాండ్, మంచం మీద వేయడానికి ఆపరేషన్ థియేటర్ నుంచి తీసుకొచ్చి స్ట్రెచర్ మీద నుంచి దింపడానికి 2000 అడిగారండి. 500 ఇస్తానన్నా సరే ఒప్పుకోలేదండి. 1000 రూపాయలు ఖచ్చితంగా తీసుకున్నారండి. ఇప్పుడు కూడా డాక్టర్ ట్రీట్మెంట్ అస్సలు బాగోలేదండి. నర్సులు, హెడ్ నర్సులు కానీ అందరూ కుక్కను గీసుకుంటున్నారండి. ఏమైనా బాధ కలిగితేనే కదా మేము హాస్పిటల్కి వస్తాం. మాకేమైనా కోల్పోయి వస్తున్నాం హాస్పిటల్కి, ఏమన్నాని మాకేమైనా రూపాయలు ఎక్కువైపోయి వస్తున్నావా? ఇక్కడ ఇలా జరిగితే ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు ఉంటే మేము ప్రైవేట్ హాస్పిటల్లోనే జాయిన్ చేసుకుంటాం. అసలు ఏం బాగోలేదండి ఇక్కడ ట్రీట్మెంట్ కానీ ఏం కానీ. పేషెంట్ ఆపరేషన్ చేసుకున్న పేషెంట్ని ఒక మనిషి ఎలా లాగా తీసేస్తారండి. ఒకరు ఒళ్ళుగా ఉంటారు, ఒకరు సన్నగా ఉంటారు. పేషెంట్ దగ్గర పక్క మనిషి ఇంకో మనిషి లేకుండా కాడకు తవరేస్తున్నారండి. బయట పోని కనీసం గేట్ దగ్గర బయట తలుపు దగ్గర ఉన్నా సరే అక్కడి నుంచి తవరేస్తున్నారండి. అక్కడి నుంచి ఇక్కడ ఫోన్ సిగ్నల్ రావట్లేదు, ఏమీ రావట్లేదు. నీళ్ళు పోయికి పిలిపిద్దామన్నా సరే వీళ్ళేమో ఈ టెస్ట్లని పొలం అని పొడిచేస్తున్నారండి. ఆ టెస్ట్లకి వెళ్ళి అక్కడ రూపాయలే, ఎక్కడ పడితే అక్కడ రూపాయలు అంటే ఇక్కడికి ఎందుకు రావడం? నానాజీ గారు నమస్కారం అండి. మీరు గతంలో చెప్పారు పేద ప్రజలకు ఉచితంగా మీ మనుషులు నెట్టి దగ్గర నుండి వైద్యం చేస్తానన్నారండి. ఇప్పుడు ఇదిగోండి మీ ప్రజలకి ఎలా జరుగుతుంది, మీరు కొద్దిగా యాక్షన్ తీసుకోండి. ఇదిగో చూడండి వికలాంగులు అతన్ని ఎలా తోసేస్తున్నారు. అంతమాది 10 సార్లు అండి. ఎన్నిసార్లు పైకి కిందకి తిరుగుతాడండి ఆపరేషన్ చేయించుకున్న మనిషి. 4 రోజులు పట్టిన దోమల్లో వీళ్ళందరికీ ఏంటండి పరిస్థితి అంతాని. మీరు కొద్దిగా దయించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. అంతమాని మాట్లాడితే లంచం అండి, లంచం. ఆ డబ్బులు ఉంటే మేము బయటే చేయించుకుంటాం కదండి. దయించి మా మీద కొద్దిగా దయ చూపించండి. కొద్దిగా ఎక్కడ పోతానండి నేను? ఐదులో బాగుందండి. అక్కడికైనా మందులు ఏదైనా కావాల్సి ఎవరు చెప్తారు చెప్పండి బాబు గారు. ఎవరు ఇచ్చిస్తారు నా మందులు? ఒక ధనం డబ్బులు చూడొస్తున్నాను. ఎంత బాగా చేస్తున్నారండి బాబు. 25 రోజులు అయిందని వచ్చి మేము 25 రోజులు అయింది వచ్చి మేము 25 రోజులు అండి. ఏంటమ్మా సమస్య? పిల్లడికి కొంచెం బుర్రలాగా ఊపండి ఆవేశంగా ఉందండి. ఐసీలో ఉన్నామండి మేము 25 రోజులు బట్టి కూడా అండి. సరిగ్గా 25 రోజులు. అనకాపల్లి పట్టణంలో అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు వేగి త్రినాథ్ జన్మదిన వేడుకలు అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. రింగ్ రోడ్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వేగి త్రినాథ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి త్రినాథ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ త్రినాథ్ పార్టీలో అంకితభావంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు సోదరుడు వేగి త్రినాథ్ గారి పుట్టినరోజు వేడుకలకు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి అనకాపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాదవ్ రమేష్ గారికి, అదేవిధంగా గోకాంబికా దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి అన్నయ్య పంటల మురళీకృష్ణ గారికి, ఎన్బిఓ వార్డు ఇన్ఛార్జ్ సోదరుడు కేఎం నాయుడు గారికి, పవర్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సోదరుడు కొట్టాడు శివ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి వేగి త్రినాథ్ గురించి అంటే నేను ఇక్కడికి రావడం కొత్త కాబట్టి నాకు తెలిసింది కూడా తక్కువ. అతను పార్టీలో ఫస్ట్ నుంచి ఉండి సిన్సియర్గా వర్క్ చేశాడని విన్నాను అందరితో కూడా. అదేవిధంగా మన ఎలక్షన్లో మన వేవ్లో పోయింది కానీ లేదంటే మీ అందరూ కష్టపడ్డారు, మీ అందరితో పాటు అతను కూడా కష్టపడ్డాడు. పార్టీ ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా వచ్చినా కానీ దేనికి కూడా లొంగకుండా మనం ఓడిపోయినా కానీ ఏ కార్యక్రమం జరిగినా కానీ ఆ కార్యక్రమంలో తన భాగస్వామ్యంగా తన వంతుగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేసుకుంటూ, ఏ పండుగ జరిగినా ఏదో అన్నదానం లేదంటే మనం ఏమైనా ధర్నాలు చేస్తే అక్కడ మధ్య పంపిణీ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ పార్టీకి తమ సేవలు అందిస్తున్నారు. తప్పకుండా ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, ఇదే విధంగా ఈ సేవా కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఆయన ఉండాలని కోరుకుంటూ, మళ్ళీ ఇలాంటి పదవులు ఆయన చేస్తున్న సేవను గుర్తించి అనకాపల్లి టౌన్
యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇలాంటి పదవులు మరెన్నో ఆయన అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరు. సందర్భంగా మరి ఈరోజు ఇంత వర్షంలోని కూడా మరి పిలిచినందుకొని మరి ఆయన మీద అభిమానంతో అలాగే భర్తని పిలుపుతో మరి ఈరోజు ఎంత ఘనంగా వచ్చిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరినీ కూడా మరి వేదిక వద్దకు రావాలని ఇప్పటికే ఆవిర్భావం నుంచి ఉన్న అతి తక్కువ మందిలో వేగిత్రినాథ్ ఒకడండి. మరి ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు మన పార్టీకి. సీనియర్ నాయకుడు అయినప్పటికీ రాజకీయంలో ముక్కుసూటితనం ఉంటే అది చెల్లదు అని త్రినాథే ఒక ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే అప్పటి నుంచి తన సేవలు అందిస్తున్న ఏదైనా మొహం మీద మాట్లాడడం, దానివల్ల చెడ్డ అయిపోవడం, దానివల్ల పదవులకి దూరంగా ఉన్నాడు వాస్తవాలు మాట్లాడుకుంటే. మరి అవన్నీ తెలుసుకొని భరతన్నయ్య ఆయన మీద స్పెషల్ ఇంట్రెస్ట్తో మొదటి నుంచి ఉన్నాడు. ఈయనకి తగిన గుర్తింపు లేదు, గుర్తింపు ఇవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన మరి పట్టణ యువజన విభాగం అధ్యక్షుడి కింద ఇచ్చిన ఘనత మనసాల భరత్ కుమార్ గారికి చెందుతుందని ఈ సందర్భంగా మీకు చెప్పాలండి. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన సేవలో పార్టీ తీసుకుని కానీ పార్టీ నుంచి ఆయనకి ఏమి పదవులు రాలేదు. మరి మొట్టమొదటిసారిగా భరత్ గారు గుర్తించి ఆయనకి ఒక ఉన్నతమైన పదవి ఇవ్వాలనే ఆకాంక్షతో ఆయనకి పదవులు ఇవ్వడం జరిగింది. మరి పదవి ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా కూడా వన్నీ తెస్తూ మరి సోదరులు రమేష్తో కలిపి ఏ కార్యక్రమం అయినా సరే దిగ్విజయంగా ముందు చేయడంలో ఆయన ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. మరి సందర్భంగా ఆయనకి అన్నయ్య చెప్పినట్టుగా ఫ్యూచర్లో ఉన్నత పదవులు అధిరోహించాలని మన అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలండి. మరి సందర్భంగా మనందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నన్ను ఈ స్థాయిలో నిల్చోబెట్టిన భర్తన్నీకి ఈ నా నుంచి కంప్లీట్ గా ధన్యవాదాలు అండి. ఎందువల్లంటే ఇంత పెద్ద స్థాయి ఇవ్వడం ఇది భర్తన్నీకే చెల్లిందండి. భర్తన్నీకే థ్యాంక్స్ అండి. ఈ రోజు నేను పుట్టడం 45వ పుట్టినరోజు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఎందువల్లంటే మా ఫ్యామిలీ ఏవి కూడా రాజకీయ ఫ్యామిలీ కాదండి. చాలా పేదరికం నుంచి వచ్చి ఈ రోజు ఈ స్థాయిలో ఎంతమంది పెద్దల మధ్యన ఎంతమంది ఫ్రెండ్స్ మధ్యన అందరిలోనూ కూడా ఈ బర్త్డే చేసుకోవడం. ఎందుకంటే మనం ఎంత డబ్బు సంపాదించినా ఎంతో మంది కోటీసులు ఉన్నారండి, వాళ్ళకి దక్కలేని గౌరవం మనం పార్టీని నమ్ముకొని ఉండడం వల్ల మనకి ఈ స్థాయి కలిగి ఇంత ఆనందమైనటువంటి. ఎందుకంటే మనం చూస్తుంటాం ఎంతో మంది కోటీసులు 100 కోట్లు ఆస్తున్నాయి, వాళ్ళకి ఎవరికి లేని గౌరవం మనకి దక్కుతుంది. ఇది చాలా ఆనందమైన రోజు అండి. ఎందుకంటే ఇంతమంది మద్దతు చేసుకోవడం చాలా ఆనందం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లో పనిచేయాలని పిఠాపురం నియోజకవర్గంలో రాబో అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్, పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీ గండేపల్లి బాబీ పేర్కొన్నారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీగా సీనియర్ రాజకీయ నాయకుడు పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో గండేపల్లి బాబీకి అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు అధ్యక్షత వహించగా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి గండేపల్లి బాబీని అభినందించారు. సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా గండేపల్లి బాబీని ఘనంగా సన్మానించారు. సందర్భంగా గండేపల్లి బాబీ మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో తనకు ఈ బాధ్యతలు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వంగ గీతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమం అనంతరం గండేపల్లి బాబీ, వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా నన్ను నియమించిన దానికి పూర్తి సహకారం అందించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు నా సేవలను గుర్తించి పార్టీకి సుదీర్ఘకాలంగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో నేను పనిచేసిన తీరుకు నన్ను ఈరోజు గుర్తించి నూతనంగా ఏర్పాటైన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇదివరలో
పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఏనాడు కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీ, దాన్నే పాలిట్ బ్యూరో అంటారు. అది ఉన్నత స్థాయి నాయకులతో, రాష్ట్ర నాయకులతో అదొకటే ఉండేది. ఈసారి పార్టీలో సీనియర్లను గుర్తించి వారికి కూడా విధాన నిర్ణయాల్లో తగు పాత్ర కల్పించాలని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పేరుతో 2 బాడీలు నియమించడం జరిగింది. అందరూ కూడా, ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీకి నిస్వార్థంగా సేవలు చేస్తున్న సీనియర్ నాయకులను గుర్తించి ఇందులో నియమించడం, వీరిని జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వీరి అభిప్రాయాలు తెలుసుకుంటూ దాని ప్రకారం పార్టీని నడపాలనే నిర్ణయానికి ఈరోజు పార్టీ రావడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా నన్ను ఆ పదవిలో నియమిస్తూ గుర్తింపించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు. అందుకు సహకరించి నన్ను ఈ పదవిలో నియమింపజేసిన వంగా గీతా విశ్వనాథ్ గారికి మనస్ఫూర్తిగా ఆవిడ ఈ నియోజకవర్గ రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆవిడకి తోడుగా నిలుస్తానని, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మేమంతా నిలబడి ఈరోజు వైఎస్ఆర్ నియోజకవర్గ పార్టీ నియోజకవర్గ కేడర్ అంతా ఈరోజు ఇక్కడ వచ్చి నన్ను అభినందించారు. నన్ను ఈ పదవిలో నియమించినందుకు గీతా విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు చేయడం జరిగింది. ఇదంతా ఒకటే మాటిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, మేమంతా కలిపి రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగరేసి తీరుతాం. మేమందరం కూడా నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అన్నింటినీ మనం చూసినట్లయితే ప్రజలకి అత్యంత చేరువుగా ఉండడం, అదేవిధంగా గతంలో అనేక పథకాల ద్వారా అనేక మందికి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, విద్యకి, వైద్యానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఇవన్నీ కార్యక్రమాలు ఒక మంచి ప్రభుత్వం లాగా నడిచి ముందుకు వెళ్ళటం జరిగింది. మరి ఇప్పుడు రాబోయే టైంలో కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామంలో, ఈ గ్రామంలో ఎట్లా ఉంది, ఏముంది, ప్రజల స్థితిగతులు ఏంటి అనేది చేయడంతో పాటు ప్రతి గ్రామంలో కూడా పార్టీని పటిష్టంగా ముందుకు నడిపించడానికి కార్యక్రమం తీసుకొని ఆ సంస్థాగత నిర్మాణ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన పిఠాపురం నియోజకవర్గానికి మరి మేము ప్రతిపాదించిన వెంటనే, ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గానికి పార్టీ పరంగా స్థానిక సంస్థల్లో వివిధ హోదాల్లో మన నాయకులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, కష్టపడి పనిచేసిన వాళ్ళకి వివిధ రకాలుగా ఏ కమిటీల్లో ఎవరెవరు ఉండి యాక్టివ్గా పనిచేయాలనేది నిర్ణయించి మరి ఇచ్చిన వెంటనే మరి ప్రాసెస్ చేసి మాకు పూర్తి సపోర్టు ఇవ్వటం జరిగింది మాకు. అంతేకాకుండా ఇక్కడ స్టేట్ కమిటీ నుంచి ఈరోజు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి మరి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ పార్టీకి ఎంతో చేయటం మాత్రమే కాకుండా పాదయాత్ర, ఓదార్పు యాత్ర దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబంతో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, పార్టీ మీద గౌరవంతో బాబీ గారు ఉన్నారు. వారికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా ఇచ్చినందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి వారికి హృదయపూర్వక అభినందనలు ఈ రోజు నియోజకవర్గంలో అందరూ వచ్చి మరి అభినందనలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మరి మాకు ఎప్పుడు పూర్తి సంపూర్ణ సహకారాన్ని అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ తో పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన రోగులకు ఆర్థికంగా చేయూత లభిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెంలో సోమవారం ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చాక కొత్తపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 21 దఫాలుగా 4.42 కోట్ల చెక్కులను పంపిణీ చేశామన్నారు. వైసీపీ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేదలకు అందని ద్రాక్షగా ఉండేదని, తమకు కావలసిన వారికి మాత్రమే అందజేసేవారని ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలందరికీ మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. అటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఇటు ఇన్సూరెన్స్ కవర్ కాని రోగులకు కూడా సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 54 మందికి 28,42,734 విలువైన చెక్కులను ఎమ్మెల్యే బండారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, గుత్తుల పట్టాభిరామారావు, 4 మండలాల పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి ప్రసాద్, గనిశెట్టి వీరేష్, ఈదల సత్యబాబు, కూసంపూడి రామకృష్ణరాజు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం వేండ్ర గ్రామానికి చెందిన నర్ల సత్యబాబు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా గొల్లల మామిడాడలో శనివారం రాత్రి పెద్దపూడి రెవెన్యూ అధికారులకు పట్టుబడ్డారు. సందర్భంగా పెద్దపూడి ఎంఆర్ఓ సీతాపతిరావు మాట్లాడుతూ విశ్వసనీయత సమాచారం మేరకు రేషన్ బియ్యం అక్రమానికి పాల్పడుతున్నారని మాకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా గొల్లల మామిడాడ శ్రీనివాస థియేటర్ గజం కాలం వద్ద ఓ ఇంటిలో నిల్వ ఉంచిన 14 క్వింటాల 50 కేజీల బియ్యంను స్వాధీనం చేసుకుని సంబంధిత రేషన్ డీలర్ వద్ద ఉంచి ఆదివారం ఉదయం మండల ఎంఎస్ఓపి కమలకి స్వాధీనపరిచి కరప రేషన్ గోడౌన్కి తరలించామని ఆదేశాలు జారీ చేసి నివేదికను జిల్లా జాయింట్ కలెక్టర్కి పంపడం జరుగుతుందని ఎంఆర్ఓ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపూడి ఏఎస్ఐ వివిఎస్ ఎన్ మూర్తి, పెద్దపూడి విఆర్ఓ నాగేంద్ర, మామిడాడ విఆర్ఓలు కుక్కల శ్రీనివాస్, రామ్మోహన్, ఏఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు రేషన్ షాప్లో ఇచ్చే బియ్యం కొన్ని పక్కదారి పట్టే ఉద్దేశంతో సమాచారం వచ్చింది. ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మామిడాడ గ్రామంలో గజంకాల వీధిలో గల శ్రీనివాస థియేటర్ పక్షంలో గజంకాల వీధిలో గల డోర్ నెంబర్ 3-336 ఇంటి మీద మామిడాడ గ్రామ రెవెన్యూ అధికారులు తహసీల్దార్ నేను దాడి చేయడం జరిగింది. దాడి చేసిన సందర్భంలో మాకు ఇక్కడ సుమారు 26 మూటల్లో రేషన్ బియ్యం లభ్యమయ్యాయి. ఆ లభ్యాన్ని వెంటనే తూచి చూడగా 14 క్వింటాల 57 కేజీలు బియ్యం వచ్చాయి. ఆ బియ్యాన్ని తదుపరి నిమిత్తం భద్రపరిచిగాను సంబంధిత డీలరు షాప్ నెంబర్ 21 లక్ష్మణరావుకి అప్పగించడం జరిగింది. దాని మీద ఈరోజు మన ఎంఎస్ఓ గారు ఇచ్చారు. ఆవిడ ఆ బియ్యాన్ని కాకినాడలో ఉన్న సివిల్ సప్లై కూడా హ్యాండ్ చేయడం జరుగుతుంది. దీని మీద తదుపరి చర్య నిమిత్తం జాయింట్ కలెక్టర్గా నివేదిక పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రావులపాలెంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. సీఎం రిలీఫ్ ఫండ్తో పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన రోగులకు ఆర్థికంగా చేయూత లభిస్తుందని వ్యాఖ్య. రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కాకినాడ జీజీహెచ్ సిబ్బంది. ఎమ్మెల్యే నానాజీ మమ్మల్ని ఆదుకోవాలని మహిళ ఆవేదన. రాష్ట్ర వైసీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీగా గండేపల్లి బాబీని నియమించిన వైఎస్ జగన్. ఈ మేరకు పిఠాపురంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేసిన నాయకులు. గొల్లల మామిడాడలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న పెద్దపూడి రెవెన్యూ అధికారులు. 50 కేజీల బియ్యం స్వాధీనం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.